ఇటుక విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బీచ్ రోడ్డులో సన్నాహక విన్యాసాల నేపథ్యంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పాసులు లేని వాహనాలకు ఈ నెల 18, 19 తేదీల్లో ఎంట్రీ ఉండదని ముందుగానే స్పష్టం చేశారు. విశాఖ బీచ్లో ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నేవీ విన్యాసాల గురించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేవీ ప్రదర్శన వీక్షించేందుకు భారీగా విశాఖ నుంచి ఇతర జిల్లా నుంచి సాగర్ తీరానికి చేరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో భారీగా ప్రజలు ఏదైతే నేవీ విన్యాసాల్లో ప్రత్యక్షంగా తిలకించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా విశాఖ వాసులు సాగర్ తీరానికి చేరుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రానికుండా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన అంశాన్ని మనం చూడొచ్చు. ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ కార్యక్రమాలకి విశాఖ ఆర్కే బీచ్ అయితే సిద్ధమైందని చెప్పవచ్చు. ఈ నెల 18, 19 రెండు రోజులు కూడా పూర్తి స్థాయిలో నేవీ విన్యాసాలు అయితే ఈరోజు జరగబోతున్నాయి. 19 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో ఈ ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ సందర్భంగా రిహార్సల్ కూడా ఇటీవల జరిగాయి. అది ఈ రోజు ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని దేశ ప్రథమ పౌరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ లాంటి ప్రముఖులు కూడా ఈ ప్రత్యక్షంగా ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రావడం జరిగింది. ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విశాఖ సాగర్ తీరంలో జరిగే నేవీ విన్యాసాలని పబ్లిక్ అంతా కూడా వీక్షించేందుకు భారీగా విశాఖ ఆర్కే బీచ్ కి చేరుకుంటున్నారు. ఈ నెల 18, 19 అంటే ఈ రోజు, రేపు మెయిన్ ఈవెంట్స్ అయితే ఈ రోజు జరగబోతున్నాయి. అంటే ఈ నెల 15 ప్రారంభమైన ఈ మిలాన్ 2026 అదేవిధంగా నేవీ ఐఎఫ్ఆర్ సంబంధించిన కార్యక్రమాలు 15 నుంచి 25వ తారీఖు వరకు దాదాపు 10 రోజులు విశాఖ వేదిక ఈవెంట్ జరగబోతున్నాయి. అయితే 18, 19 అంటే ఈ రోజు, రేపు మెయిన్ ఈవెంట్స్. ఈ రోజు ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. అదేవిధంగా రేపు జరిగే సిటీ పెరేడ్ చాలా కీలకంగా కానుంది. విదేశీ ప్రతినిధులు ఎవరైతే వచ్చారో విదేశీ డెలిగేట్స్ అంతా కూడా విశాఖ సాగర్ తీరం అంటే వైఎంసీ నుంచి ఆర్కే బీచ్ వరకు కూడా సిటీ పెరేడ్ ఉండబోతుంది. 10 ఏళ్ల కిందట ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అయితే 10 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా జరుగుతున్న ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా విశాఖ వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. బీచ్ రోడ్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ సమస్య రానికుండా పోలీసులు అయితే ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 5,700 మంది పోలీసు బలగాలతో ఎక్కడా కూడా ఏ సమస్య రానికుండా పూర్తి స్థాయిలో పోలీసులు పనిచేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే భారీగా వెహికల్స్ ఈ ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్య ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్లాన్ గానే పోలీసులు చాకచక్యంగా ఎక్కడా కూడా ఏ ట్రాఫిక్ సమస్య రానికుండా మొత్తం క్లియర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా ప్రజలు కూడా విన్యాసాలు వీక్షించేందుకు రావడం తరుణంతో అంటే విశాఖ బీచ్ లో యుద్ధ నౌకల ప్రదర్శన అంటే భారత నౌకాదళం సంబంధించి ఏదైతే యుద్ధ నౌకల ప్రదర్శన ఉండబోతుందో దానికి యుద్ధ నౌకల ప్రదర్శన భారత నౌకాదళం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసి ఈ నెల 18న ఫ్లీట్ రివ్యూ అంటే ఈరోజు ఫ్లీట్ రివ్యూ, అదేవిధంగా రేపు మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ తో పాటు 20న ఇండియన్ ఓషన్ నేషనల్ సింపోజియం దాంట్లో కూడా కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధాన కూడళ్లు బీచ్కి వెళ్లే ప్రధాన కూడళ్లు ఇటు ఆర్కే బీచ్ నుంచి వెళ్ళాలంటే మెయిన్ కాంప్లెక్స్ నుంచి సిరిపురం కూడలు కావచ్చు, అటు వైఎంసీ వెళ్ళాలంటే ఉడా పార్క్ ప్రధాన బీచ్ ఏరియా అంతా కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిందని చెప్పచ్చు. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు విభాగం, ట్రాఫిక్ విభాగం, అదేవిధంగా నేవీ అధికారులు కూడా ఎక్కడ ట్రాఫిక్ సమస్య రానికుండా ఎవరైతే విన్యాసాలు వీక్షించాలని చెప్పేసి నేవీ విన్యాసాలు తిలకించాలని చెప్పి ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో పూర్తి స్థాయిలో ఆ ప్రాంగణానికి చేరుకునేలా ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేటగిరీ వైజ్ పాసెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇప్పటికే. సో ఆ కేటగిరీ వైజ్ ఏ ప్రాంతానికి ఏ గేట్ ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలని చెప్పేసి కూడా ఎక్కడెక్కడ హోర్డింగ్స్ ముందుగానే పెట్టడంతో అది చాలా సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఏర్పాట్లపై పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రానికుండా ముందస్తుగానే పోలీసులు ఏర్పాటు చేయడంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందస్తుగానే ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఈవెంట్ అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 10 ఏళ్ల కిందట ఐఎఫ్ఆర్ అత్యంత వైభవంగా జరిగింది. మరొకసారి 10 ఏళ్ల తర్వాత విశాఖ వేదిక జరుగుతున్న ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా ముందస్తుగానే అన్ని ప్రణాళికలు చేయడంతో ఎక్కడా కూడా ఏ సమస్య రానికుండా పూర్తిగా
సక్సెస్ అయ్యే విధానం మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.